మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం రాత్రికి ఈ ఆకును కాల్చండి. తెల్లవారేసరికి మీ జాతకం మారిపోతుంది. కోట్ల కట్టలు వచ్చి పడతాయి. సమస్యలన్నీ పోతాయి. కష్టాలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు మనల్ని మానసికంగా కృంగదీస్తాయి. ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవకపోవటం, చేసిన అప్పులు తీర్చలేకపోవటం, రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికి అందకపోవటం వంటి సమస్యలతో చాలామంది సతమతమవుతూ ఉంటారు. అయితే మన ప్రాచీన శాస్త్రాలు, జ్యోతిష్యం ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పరిహారాలను సూచించింది. అలాంటి వాటిల్లో ఒకటి ఈ గురువారం రాత్రి చేయబోయే అద్భుతమైన పరిహారం. దీనికి కావాల్సింది కేవలం ఒకే ఒక్క ఆకు. కానీ ఆ ఆకు మీ జీవితాన్ని, మీ తలరాతను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. గురువారం రాత్రికి ఈ ఆకును కాల్చితే చాలు, తెల్లవారేసరికి మీ జాతకం మారిపోతుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు రావటం ఖాయం. ధన ఆకర్షణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి డబ్బు వరదలాగా వచ్చి మీ ఇంట్లో పడుతుంది. మరి ఇంతకీ గురువారం సాయంత్రం ఏ ఆకును కాల్చాలి, ఏ ఆకును కాలిస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం అనఘాపురం అనే ఒక చిన్న గ్రామంలో సుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త పేరు అనంత శర్మ. ఆయన వేదాలు చదువుకున్న పండితుడే అయినా ఆయన పాండిత్యానికి తగిన గుర్తింపు కానీ సంపాదన కానీ ఉండేది కాదు. దీంతో వారి కుటుంబం నిత్యం దరిద్రంలో మునిగిపోయేది. సుమతికి లక్ష్మీదేవి అంటే అపారమైన భక్తి. తన కష్టాలన్నీ తీర్చేది ఆ జగన్మాతే అని ఆమె ప్రగాఢంగా విశ్వసించేది. ప్రతి శుక్రవారం ఎంత పేదరికంలో ఉన్నా సరే ఎక్కడి నుంచో ఒక పువ్వు, కొంచెం పసుపు కుంకుమ సంపాదించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసేది. ఆ సమయంలో ఆమె కళ్ళు మూసుకొని, అమ్మా లక్ష్మీదేవి, ఈ పేదరికం నుండి మమ్మల్ని గట్టెక్కించమ్మా, నీ కరుణ మాపై కురిపించు తల్లి అని వేడుకునేది. అయితే ఆమె భక్తిలో ఒక చిన్న లోపం ఉండేది. ఆమె కేవలం లక్ష్మీదేవినే సర్వస్వంగా భావించేది. విష్ణుమూర్తిని కేవలం లక్ష్మీదేవి భర్తగా తప్ప ఆయన ప్రాధాన్యతను ఆమె గుర్తించేది కాదు. అనంత శర్మ ఎన్నోసార్లు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. సుమతి, లక్ష్మీ నారాయణులను ఎప్పుడూ కలిపే పూజించాలి. ఆయన స్థితికారకుడు, ఈమె సంపద ప్రధాయిని. ఒకరు లేకుండా మరొకరు అసంపూర్ణం అని చెప్పేవాడు. కానీ సుమతి వినేది కాదు. ధనాన్ని ఇచ్చేది లక్ష్మీదేవి. మన కష్టాలు తీరాలంటే ఆవిడనే కదా మనం ప్రార్థించాలి. నా భక్తి నాది, నా పద్ధతి నాది అని వాదించేది. వారి సంభాషణలను, సుమతి యొక్క ఏకపక్ష భక్తిని వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణులు గమనిస్తూనే ఉన్నారు. ఆమె భక్తికి ముచ్చటపడిన ఆమెలోని అజ్ఞానాన్ని తొలగించాలని వారు నిశ్చయించుకున్నారు. ఒకరోజు మధ్యాహ్నం ఒక తేజోమూర్తి అయిన ఒక వృద్ధ సన్యాసి వారి ఇంటి ముందుకు వచ్చి భవతీ భిక్షాందేహి అని పిలిచాడు. ఆ సమయంలో ఇంట్లో తినడానికి కాసిన్ని బియ్యం తప్ప మరేమీ లేవు. అయినా సరే సుమతి ఏమాత్రం ఆలోచించకుండా ఆ సన్యాసిని లోపలికి ఆహ్వానించి ఆ అన్నాన్ని వండి ఆయనకు భక్తితో వడ్డించింది. ఆమె ఆతిథ్యానికి, నిష్కల్మషమైన మనస్సుకు ఆ సన్యాసి ఎంతో సంతోషించాడు. భోజనం అయ్యాక, అమ్మ, నీ దానగుణానికి మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. సుమతి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. స్వామి, నాకు అంతులేని సంపద కావాలి. నా దారిద్ర్యం శాశ్వతంగా తొలగిపోవాలి. నా లక్ష్మీదేవి పూజ ఫలించి ఆ తల్లి కరుణ నాకు దక్కాలి అని కోరుకుంది. ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి, తదాసు, నీవు మనసులో ఎవరినైతే బలంగా కోరుకున్నావో ఆ తల్లి అనుగ్రహం నీకు తప్పక లభిస్తుంది. కానీ గుర్తుంచుకో, సంపద నిలవాలంటే దానికి ఒక ఆధారం కావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి వెళ్ళిపోయిన రోజు సాయంత్రం సుమతి పూజ గదిలో ఒక అద్భుతం జరిగింది. ఆమె పూజ చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఆ గది మొత్తం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి లక్ష్మీదేవి ప్రతిమ ముందు ఒక బంగారు నాణాల పాత్ర ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన సుమతి ఆనందానికి అవధులు లేవు. తన భక్తి ఫలించిందని, లక్ష్మీదేవి తన మొర ఆలకించిందని గంతులు వేసింది. ఆ రోజు నుండి వారి జీవితం పూర్తిగా మారిపోయింది. పాత పూరి గుడిసె స్థానంలో ఒక పెద్ద భవంతి వెలిసింది. వంటి నిండా పట్టు వస్త్రాలు,
ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి సుమతి ఒక మహారాణిలా వెలిగిపోసాగింది. కానీ ఈ మార్పుతో పాటే ఆమె జీవితంలోనికి కొన్ని కొత్త కష్టాలు కూడా ప్రవేశించాయి. ఆమె ఊహించిన విధంగా సమస్యలు ఆమెను చుట్టుముట్టడం ప్రారంభించాయి. ధనం వచ్చిన తర్వాత సుమతికి రాత్రుళ్ళు నిద్రపు కరువయ్యేది. ఎప్పుడు దొంగలు పడతారేమోనని, ఆ సంపదను ఎవరు దోచుకుపోతారోనని నిరంతరం భయంతో బ్రతికసాగేది. ఇంట్లో 10 మంది పనివాళ్లు ఉన్నా ఆమె మనసులో ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఇంతలోనే పిడుగులాంటి వార్త. ఆమె ప్రాణానికి ప్రాణమైన భర్త అనంత శర్మ హఠాత్తుగా మంచాన పడ్డాడు. ఎంతమంది వైద్యులను పిలిపించినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆయన జబ్బు ఏమిటో ఎవరూ కనిపెట్టలేకపోతారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. సంపద ఉంది, కానీ ఆ సంపదతో తన భర్తను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో సుమతి కుమిలిపోసాగింది. అంతేకాక ధనం వచ్చిన గర్వంతో ఆమె చుట్టుప్రక్కల వారితో మాట్లాడడం మానేసింది. దీంతో బంధువులు, స్నేహితులు అందరూ దూరమయ్యారు. ఇప్పుడు ఆమె ఒంటరిదైపోయింది. చేతిలో బంగారం ఉంది, కానీ పంచుకోవడానికి ఆనందం లేదు. కష్టాల్లో ఓదార్చడానికి మనుషులు లేరు. ఆ సంపద ఆమెకు సుఖాన్ని కాకుండా దుఃఖాన్ని, భయాన్ని, ఒంటరితనాన్ని మిగిల్చింది. ఒక రాత్రి భర్త పరిస్థితిని చూసి తట్టుకోలేక సుమతి పూజగదిలోనికి వెళ్ళి లక్ష్మీదేవి ప్రతిమ ముందు మోకరిల్లింది. అమ్మ, ఇదేం పరీక్ష తల్లి? నేను నిన్నే కదా కోరుకున్నాను. నువ్వు సంపద ఇచ్చావు, కానీ నా సంతోషాన్ని, నా భర్త ప్రాణాలను ఎందుకు దూరం చేస్తున్నావు? ఈ సిరి సంపదలు నాకెందుకు అని గుండెలు పగిరేలాగా ఏడ్చింది. ఆ రాత్రి ఆమెకు కలలో లక్ష్మి దర్శనమిచ్చింది. కానీ అమ్మవారి ముఖంలో ప్రసన్నత లేదు. ఒక రకమైన విషాదం ఉంది. అప్పుడు అమ్మవారు, సుమతి, నీవు నన్ను మాత్రమే కోరావు. నేను వచ్చాను, కానీ నా భర్త అయిన నారాయణను మర్చిపోయావు. నేను చంచల స్వభావిని, అంటే ఒక చోట స్థిరంగా ఉండలేని దాన్ని. నన్ను నిలబెట్టే ఆధారం, నన్ను స్థిరంగా ఉంచే శక్తి నా స్వామి అయిన శ్రీ మహావిష్ణువు. ఆయన స్థితికారకుడు. శాంతికి, ధర్మానికి, ఆరోగ్యానికి ఆయనే అధిపతి. నీవు నన్ను పూజించి సంపదను పొందావు, కానీ ఆయనను విస్మరించి శాంతిని, ఆరోగ్యాన్ని, స్థిరత్వాన్ని కోల్పోయావు. సంపదను కాపాడే రక్షకుడు లేని చోట నేను ఎలా స్థిరంగా ఉండగలను అని చెప్పి అంతర్ధానమైంది. ఆ కళతో సుమతికి ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. తన తప్పేమిటో ఆమెకు పూర్తిగా అర్థమైంది. సంపదను ఇచ్చే తల్లిని పూజించాను, కానీ ఆ సంపదను నిలబెట్టి దానితో పాటు వచ్చే సుఖశాంతులను ప్రసాదించే తండ్రిని మర్చిపోయానని గ్రహించింది. మరుసటి రోజు ఉదయం ఆమె పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉండగా మళ్ళీ అదే సన్యాసి వారి ఇంటి ముందుకు వచ్చాడు. ఈసారి సుమతి ఆయనను చూస్తూనే పరుగెత్తుకని వెళ్ళి ఆయన పాదాలపై పడి, మహానుభావ, నన్ను క్షమించండి. అజ్ఞానంతో నేను కేవలం సంపదనే కోరుకున్నాను, కానీ అసలైన సంపద సుఖము, శాంతి, ఆరోగ్యమని గ్రహించలేకపోయాను. దయచేసి నాకు మార్గం చూపించండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వుతో తన నిజరూపాన్ని దర్శనమిచ్చాడు. శంకు చక్ర గదాహస్తాలతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆమె ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన పక్కనే సర్వాలంకార భూషితరాలై ప్రసన్న వదనంతో శ్రీ మహాలక్ష్మి కూడా ఉంది. ఆ దివ్య దంపతులను చూసి సుమతి ఆశ్చర్యంతో, భక్తితో నిలువెల్లా వణికిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి, సుమతి, సంపద ధర్మానికి తోడైనప్పుడే దానికి సార్థకత. శాంతి లేని సిరి నిప్పుతో సమానం. లక్ష్మి శక్తి అయితే నేను ఆ శక్తికి ఆధారం. మేమిద్దరం వేరు కాదు, ఒకటే. ఈ సృష్టి మనుగడకు మా ఇద్దరి సమన్వయం అత్యవసరం అని పలికాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి కూడా, నన్ను నా భర్తతో కలిపి ఎవరు పూజిస్తారో వారి ఇంట నేను స్థిరంగా ఉంటాను. వారికి కేవలం ధనాన్నే కాదు, ఆయురారోగ్యాలను, సుఖశాంతులను కూడా ప్రసాదిస్తాను అని అభయమిచ్చింది. ఆ రోజు నుండి సుమతి, అనంత శర్మ ఇద్దరు ఆ లక్ష్మీ నారాయణులను కలిపి పూజించడం ప్రారంభించారు. అనతి కాలంలోనే అనంత శర్మ ఆరోగ్యం కుదుటపడింది. వారి సంపద వారికి భయాన్ని కలిగించటం మాని ఎంతోమందికి సహాయపడడానికి ఒక సాధనంగా మారింది. వారు తమ సంపదతో ఎన్నో దాన ధర్మాలు చేసి చుట్టుప్రక్కల వారి ప్రేమను, ఆదరణను తిరిగి పొందారు. సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ లక్ష్మీనారాయణుల ఐక్యత్వాన్ని లోకానికి చాటి చెప్పారు. ఇక విషయంలోకి వస్తే, గురువారం రోజు సాయంత్రం కాల్చాల్సిన అద్భుతమైన ఆకు మరేదో కాదు, మనందరికీ సుపరిచితమైన బిర్యానీ ఆకు. దీనిని తమలాపత్రం అని కూడా అంటారు. మనం దీనిని కేవలం వంటల్లో సువాసన కోసం వాడతామని అనుకుంటాం, కానీ తాంత్రిక, మాంత్రిక శాస్త్రాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. బిర్యానీ ఆకు విశ్వంలో ఉన్న సానుకూల శక్తిని, ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే శక్తి అపారంగా ఉంది. దీనిని సరైన పద్ధతిలో, సరైన సమయంలో ఉపయోగించినప్పుడు
అది ఒక అయస్కాంతంలా పనిచేసి సంపదను మీ వైపు లాక్కుంటుంది. ముఖ్యంగా గురువారం రోజు ఈ పరిహారం చేయటం వెనుక ఒక బలమైన జ్యోతిష్య కారణం కూడా ఉంది. గురువారం శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే దీనిని లక్ష్మీవారం అని కూడా పెద్దవారు పిలిచేవారు. కాబట్టి గురువారం రాత్రి మనం ఈ పరిహారం చేయటం ద్వారా లక్ష్మీనారాయణుల ఆశీస్సులను ఏకకాలంలో పొందవచ్చు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనిని గురువారం రాత్రి సరిగ్గా 8 నుండి 10 గంటల మధ్య సమయంలో చేయాలి. ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు కూడా ఏకాగ్రతతో నిండి ఉంటుంది. కనుక మీరు అన్నం తినేసి మీ పనులన్నీ పూర్తి చేసుకుని మీ ఇంట్లో పూజ గదిలో లేదా ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో తూర్పు లేదా ఉత్తరం దిక్కుకు అభిముఖంగా ఒక ఆసనం మీద కూర్చోవాలి. మీతో పాటు ఒక మంచి చిరుగులు లేని శుభ్రమైన తమలాపత్రాన్ని అంటే బిర్యానీ ఆకును తీసుకోండి. అలాగే ఒక ఎరుపు రంగు పెన్ను లేదా మార్కర్, ఒక తెల్లని ప్లేటు లేదా మట్టి ప్రమిద, కొంచెం కర్పూరం లేదా ఒక కొవ్వొత్తిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నిటినీ 1 నిమిషం పాటు తలుచుకుని అవన్నీ తొలగిపోవాలని బలంగా సంకల్పించుకోండి. తర్వాత మీరు తీసుకున్న బిర్యానీ ఆకును మీ చేతిలోనికి తీసుకుని దానిపై ఎర్ర రంగు పెన్నుతో మీ కోరికను రాయాలి. ఉదాహరణకు మీకు రావాల్సిన డబ్బు ఎంత మొత్తమో ఆ సంఖ్యను రాయవచ్చు, లేదా నా ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోవాలని రాయవచ్చు, లేదా మీకు ఏదైనా నిర్దిష్టమైన కోరిక ఉంటే దానిని సంక్లిష్టంగా రాయవచ్చు. ఏమీ రాయలేని వారు ధనాకర్షణకు అత్యంత శక్తివంతమైన బీజాక్షరం శ్రీం అని రాయవచ్చు. ఇలా రాసిన తర్వాత ఆ ఆకును మీ కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని లక్ష్మీదేవిని లేదా మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయటం ద్వారా ఆ ఆకుకు మీ సంకల్ప శక్తి తోడవుతుంది. ఆ తర్వాత మీరు సిద్ధంగా ఉంచుకున్న ప్లేట్లో ఆ పత్రాన్ని ఉంచి కర్పూరం సహాయంతో దానిని కాల్చాలి. ఆకు నెమ్మదిగా కాలుతున్నప్పుడు దాని నుంచి వచ్చే సువాసన మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఆకు పూర్తిగా కాలి బూడిద అయ్యే వరకు అక్కడే ధ్యాసగా గమనిస్తూ ఉండండి. ఆ పొగ విశ్వంలోనికి వెళ్ళి మీ కోరికను, మీ సంకల్పాన్ని గ్రహాలకు, దేవతలకు చేరవేస్తుందని బలంగా నమ్మాలి. ఆకు మొత్తం బూడిదగా మారిన తర్వాత ఆ బూడిదను జాగ్రత్తగా తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళి గాలిలో ఊదివేయండి. ఇలా చేస్తున్నప్పుడు నా సమస్యలన్నీ ఈ బూడిదతో పాటు గాలిలో కలిసిపోయాయి, నా జీవితంలోనికి కొత్త వెలుగు, సంపద ప్రవేశిస్తున్నాయి అని మనసులో బలంగా అనుకోవాలి. ఈ పరిహారం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా శక్తివంతమైనది. మీరు ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చేసిన మరుసటి రోజు నుండే మీకు మార్పులు కనిపించటం మొదలవుతూ ఉంటాయి. తెల్లవారేసరికి మీ జాతకంలో ఉన్న గ్రహదోషాల ప్రభావం తగ్గి అదృష్టం మిమ్మల్ని వరించటం మొదలవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. డబ్బు రావడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారు దానిని తిరిగి తెచ్చి ఇస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి ఊహించిన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు అందుతాయి. లాటరీ లేదా షేర్ మార్కెట్ వంటి వాటిల్లో కూడా అదృష్టం కలిసి రావచ్చు. మొత్తంగా చెప్పాలంటే మీరు ఊహించిన విధంగా నలువైపుల నుండి ధనం వచ్చి పడుతుంది. మీ బీరువాలో డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి చేరుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే పరిహారం చేసేటప్పుడు మీలో పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. ఏదో మొక్కుబడిగా అనుమానంతో చేస్తే ఫలితం రాదు. ఈ ఆకు నా జీవితాన్ని మారుస్తుంది, నా కష్టాలను తీరుస్తుంది అనే ప్రగాఢ విశ్వాసంతో చేయాలి. మీ నమ్మకం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారం కేవలం డబ్బును మాత్రమే కాదు, మీ జీవితంలోనికి సానుకూల దృక్పథాన్ని, మనశ్శాంతిని కూడా తీసుకువస్తుంది. ప్రతికూల ఆలోచనలను తొలగించి మిమ్మల్ని చురుకుగా, ఆశావాదంతో ఉండేలాగా చేస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు, అదృష్టం కలిసి రావటం లేదని నిరాశ చెందిన వారు గురువారం రాత్రి ఈ సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించి మీ జీవితంలోనికి కోరుకున్న సిరి సంపదలను, సుఖశాంతులను ఆహ్వానించండి. మీ జాతకం మారటం, మీరు కోటీశ్వర్లు కావటం ఖాయం. రేపు గురువారం చాలా మంచి రోజు. ఈ రోజు తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కోట్లు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎనలేని సంపదలు మీ సొంతమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. సర్వ కష్టాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే తులసి చెట్టుకు అంతటి శక్తి ఉంది. తులసి చెట్టు ధన సమస్యలను తొలగించేస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, మనల్ని ధనవంతులుగా మారుస్తుంది. అందుకే అందరూ ఇంటి దగ్గర తప్పనిసరిగా ఒక తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.
తులసి లేని ఇంటికి లక్ష్మి రాదు. తులసిని ఇంటి ముందు పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రావు. ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రావు. ఏ ఇంటి దగ్గర అయితే తులసి మొక్కను పెంచుతారో ఆ ఇంట్లోని వారంతా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంటి ముందు ఒక తులసి మొక్కను పెంచుకోండి. ప్రత్యేకంగా గురువారం రోజు ఆ తులసి మొక్క మీద దీనిని చల్లండి. చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. గంటలో మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఈ గురువారం రోజు తులసి మొక్క మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తేలింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకి ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కనైనా పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. తులసి చెట్టు ఇంత పవిత్రమైనది గనుకనే తులసి చెట్టును ఇలాంటి దగ్గర పెంచుకోమని మన ఋషులు, మహర్షులు చెప్పారు. అయితే ప్రత్యేకంగా గురువారం రోజు ఇంటి దగ్గర ఉండే తులసి మొక్క మీద ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని చల్లితే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, గురువారం రోజు చక్కగా ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్యలో చక్కగా ఒక గ్లాసును తీసుకొని దానిలో కొంచెం గోపంచకం వేయండి. అంటే ఒక 5 స్పూన్ల గోపంచకం వేయండి. గోపంచకం బయట షాపుల్లో దొరుకుతుంది. లేదా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే గోవుల్ని పెంచితే ఆ గోవు దగ్గరకు వెళ్ళి 5 స్పూన్ల గోమూత్రాన్ని తెచ్చుకొని దానిని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఎందుకంటే గోపంచకం అనేది శ్రేష్టమైనది. ఈ గోపంచకానికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి కనుక గోపంచకం తీసుకొని దానిలో చిటికెడు కుంకుమను కలపండి. అలాగే ఒక 1 స్పూన్ ధనియాలు తీసుకొని వాటిని పొడి చేసేసి ఈ పంచకంలో కలిపేయండి. ఎందుకంటే ధనియాలు చాలా గొప్పవి. ధనియాలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ధనియాలు మన కష్టాలను పోగొడతాయి, ధనాన్ని తెచ్చిపెడతాయి, చెడును పారద్రోలుతాయి. అలాగే కుంకుమ కూడా ఎంతో పవిత్రమైనది. కుంకుమతో చేసే పరిహారాలు బాగా అనుకూలిస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. కనుక వీటన్నిటిని ఒక రాగి లేదా గాజు గ్లాసులో వేసుకొని బాగా కలిపేసి ఆ తర్వాత ఈ పంచకాన్ని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి. ఈ చేతితో చల్లండి, మొత్తం చల్లేయండి. అలా చల్లిన తర్వాత 3 సార్లు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ, ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను చెప్పుకోండి. అంతే. ఇలా 3 గురువారాలు చేయండి. ఈ చిన్న పరిహారం చేస్తే గంటలోనే ఫలితాలు వస్తాయి. గంటలోనే మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారుతారు. కనుక అందరూ గుర్తుపెట్టుకుని గురువారం రోజు తులసి చెట్టు మీద ఈ పదార్థాన్ని చల్లి మీ జీవితాన్ని మార్చుకొని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.